హాయ్ ఫ్రెండ్స్, నేనండి ఆగ్రో వాటర్ డిటెక్టర్ అండి. అన్న పేరు వచ్చి లికి సుధాకర్ రెడ్డి, చింతపట్ల గ్రామము, యాచారం మండలము, రంగారెడ్డి డిస్టిక్ అండి. ఈరోజు మనము అన్నగారి 3 ఎకరాల ల్యాండ్లోకి రావడం జరిగింది. అయితే ఇంతకుముందు ఆల్మోస్ట్ బోర్ వేశారు, కానీ వాటర్ అనేది కాస్త తక్కువ పడుతుంది. ఇప్పుడు మా ఎలక్ట్రానిక్ ద్వారా మరొక బోర్ పాయింట్స్ చూసుకొని వేయించుకుంటే బాగుంటుందనే మేరకు మనల్ని సంప్రదించడం జరిగింది. మన సంప్రదించిన మేరకు మీరు ఆల్మోస్ట్ మీకు బోర్ ఉంది కదా, దేనికోసం అని మనం సంప్రదించడం జరిగితే, ఇప్పుడు మనకు అన్నల పొలంలో కోళ్ళ ఫారం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ చిన్న పిల్లలు ఉన్నాయి. అయితే ఈ కోల్టీ ఫామ్ దాని గురించి ఏంటంటే వాటర్ తక్కువ ఉంది, కోళ్ళకు నీళ్లు సరిపోవడం లేదు, కాబట్టి మరో బోరు వేయాలని చెప్పేసి సుధాకర్ అన్న గారు నిర్ణయించుకోవడం జరిగింది. ఆ మేరకు ల్యాండ్కి వచ్చినాము. ల్యాండ్ సర్వే ఇప్పుడు చేద్దామని చెప్పేసి రెడీ అయినాము. అన్న ల్యాండ్ వచ్చేసి 3 ఎకరాలు ఉంది. 3 ఎకరాలలో ఒక సర్వే చేసి, సర్వే దాని ప్రకారం రిపోర్టింగ్ సిస్టమ్స్ ఏమొస్తుందో ఆ రిపోర్ట్ ప్రకారము సుధాకర్ అన్న గారి ద్వారంగా మనము తెలియడం జరుగుతుంది. ఆ మేరకు ఆప్షన్స్ ఎలా ఉంటాయి, ఏం సంగతి అని చెప్పేసి అన్నగారితోనే మనము మాట్లాడడం జరుగుతుంది. ఆ మేరకు చూసి డ్రిల్లింగ్ ఆప్షన్ చేయాలా అనేది విషయం మేరనే నిర్ణయించడం జరుగుతుంది. ఆ నిర్ణయించడం మేరకు రైతు విషయంలో ఎలా ఉంది, ఏం సంగతి అనేది ఏదైనా మనకు రిపోర్ట్ సిస్టమ్ ద్వారానే తెలుస్తుంది. కాబట్టి ఆ రిపోర్టింగ్ ఓపెన్ చేసినాకనే మాట్లాడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియడం జరుగుతున్నది. మన ఆగ్రో వాటర్ డిటెక్టర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సుధాకర్ రెడ్డి అన్నగారే అంటే ఇంకో మెథడ్, కొబ్బరికాయ మెథడ్ ద్వారా వేయడం జరిగిందంట. ఆ కొబ్బరికాయ మెథడ్ వేసిన దాని ప్రకారము 600 ఫీట్ల లోతుకు వేయడం జరిగింది. అయితే అది కూడా ఫెయిల్ సిస్టమ్స్కు దారి తీసిందంట. ఆ మేరకే, ఎందుకంటే కొబ్బరికాయ మేరకులో మనకు ఫెయిల్ అయ్యింది అని అంటే మనం ఏం చెప్పలేము. అందులో ఎందుకు చెప్పలేమంటే మనకు అందులో ఒక లేయరింగ్ సిస్టానికి ఉండదు, ఎన్ని మీటర్ల ఉంది అనేది తెలియదు, ఎన్ని లేయర్స్ అనేది అనేది తెలియదు. కాబట్టి ఫెయిల్ అయ్యే ఛాయిస్లు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ మేరకు సాధ్యమైనంత వరకు మనము మన ఆగ్రో వాటర్ డిటెక్టర్ని సంప్రదించి వేసుకున్నంత చూసుకుంటే చాలా బాగుంటుందని చెప్పేసి ఈ మేరకు కూడా తెలియజేసినాము. అయితే మనమే ఇప్పుడు ఇంత ఎలక్ట్రానిక్స్ పెట్టేసి ఇన్ని చెక్ చేస్తుంటే కూడా కొన్ని ఖాళీ గ్యాప్స్ వచ్చడం వల్ల ఫెయిల్ అయినప్పుడు సిస్టమ్స్ కూడా సాధ్యమైనంత వరకు ఫెయిలింగ్ సిస్టమ్ అయితే ఇవ్వడం అయితే జరగదు. ఎందుకోసం అంటే ముందే మాట్లాడతాం కాబట్టి జరగదు. ఎందుకంటే కొబ్బరికాయ దాంట్లో ముందు మాట్లాడడానికి ఏమి ఉండదు. అది ఎలా లేచింది, ఎలా పెట్టింది, ఏం సంగతి, ఏం లక్షణం మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆ మేరకు సాధ్యమైనంత వరకు ఫెయిల్యూర్ ఆప్షన్స్కు దారి తీసడం ఉంటుంది. కాబట్టి ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. ఆల్మోస్ట్ స్కైన్ స్టార్ట్ అయింది కదా, స్కైన్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకొక 10-15 నిమిషాల్లో స్కైన్ కంప్లీట్ అయిపోతుంది. స్కైన్ దాని ప్రకారం రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. రిపోర్ట్ ఇచ్చిన తర్వాతకి మనము ఏం చేయాలి, ఏం సంగతి అనేది మన రైతుతోనే డిస్కషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి దాని ప్రకారం ఏంటంటే బాయిలర్స్ కోళ్ళు ఫామ్ ఉంది. ఇదంతా అక్కడ మన కారు పెట్టాం కదా, కారు నుంచి దాని పక్కన ఉన్నది మొత్తం కోల్టీ ఫామే ఉంది. ఆ కోల్టీ ఫామ్ దాని గురించేను మనకు నీళ్ళు లేవని చెప్పేసి మన సంప్రదించండు. ఆ మేరకు వచ్చేసి మనము ఖచ్చితంగా అదే తీసుకోవడం జరిగింది. సర్వే చేసినాము, సర్వే కంప్లీట్ అయిపోయింది. సర్వే